ఓకే, హాయ్ స్టూడెంట్స్. ఈరోజు మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇది మనకి గివెన్ ఫిగర్ అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్ అన్నాడు. కంపల్సరీగా సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాల్సిందే. ఫస్ట్ సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే గివెన్ ఎంటైర్ ఫిగర్ని మనం సెక్షన్స్గా డివైడ్ చేయాలి. చూడండి, మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ వాడే మెన్షన్ చేశాడు. సో అవే ఎక్స్ యాక్సిస్లు అవే వై యాక్సిస్ మనం కన్సిడర్ చేయాలి. ఇది చూడండి, ఇప్పుడు సెక్షన్ డివిజన్స్ ఎలా చేస్తాం. మనకి రైట్ సైడ్ పార్ట్ చూడగానే ఒక క్వార్టర్ సర్కిల్ కనిపిస్తుంది. సో సింపుల్గా అదొక సెక్షన్స్గా కన్సిడర్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎలా కన్సిడర్ చేయాలో అర్థం కావట్లేదు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా చూస్తే ఈ డాటెడ్ లైన్ వరకు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ డాటెడ్ లైన్ అండ్ దిస్ ఫార్మ్స్ ఏ స్క్వేర్. అంటే ఒక స్క్వేర్ ఫామ్ అయింది, అది సెక్షన్ 2గా కన్సిడర్ చేయండి. ఆ స్క్వేర్లోంచి ఈ ఏరియాని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు రిక్వైర్డ్ ఏరియా వచ్చిందిగా. అండ్ దిస్ ఈజ్ సెక్షన్ 3. అంటే 1 + 2 - 3 చేస్తే మనకి గివెన్ ఏరియా ఫామ్ అయింది. ఓకేనా, సెక్షన్ డివిజన్. నెక్స్ట్ కమింగ్ టు సెంట్రాయిడ్ ఫైండ్ వచ్చండి. ఫస్ట్ సెక్షన్ తీసుకున్నాం. ఫస్ట్ సెక్షన్ ఈజ్ క్వార్టర్ సర్కిల్ డైమెన్షన్ రేడియస్ 3 mm ఇచ్చాడు. చూడండి, రేడియస్ 3 cm ఇచ్చాడు. 3 cm ఇచ్చినప్పుడు బేస్ 3, ఇది హైట్ 3. ఓకే, మనకి ఏరియా చూడండి. ఏరియా అంటే సర్కిల్ ఏరియాలో 1/4 అంటే పైఆర్ స్క్వేర్ బై 4. ఆర్ ఈజ్ నథింగ్ బట్ 3. సింప్లిఫై చేస్తే 7.06 cm². నెక్స్ట్ ఎక్స్1 వచ్చేసరికి మనకి క్వార్టర్ సర్కిల్కి బెనిఫిట్ ఏంటంటే x1 y1 సేమ్గా ఉంటాయి. 4r/3π. ఆర్ నథింగ్ బట్ 3. ఓకే, 1.27 cm. y1 ఈజ్ 4r/3π. ఆర్ నథింగ్ బట్ 3 అంటే 1.27 cm. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ సెక్షన్ ఈజ్ స్క్వేర్ సైడ్ ఎంత 3 cm. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ 3 × 3 9 cm². ఓకే, కమింగ్ టు x2 వచ్చేసరికి x డైరెక్షన్లో ఉన్న డైమెన్షనింగ్ బై 2 అంటే 3 cm. చూడండి, ఇక్కడ ఇది 3 cm ప్లస్ అలానే సెక్షన్ 2 అనేది y యాక్సిస్తో కాంటాక్ట్లో ఉంది. బోత్ x అండ్ y యాక్సిస్ కాంటాక్ట్లో ఉన్నాయి. నో నీడ్ టు యాడ్ ఎనీ అడిషనల్ డిస్టెన్సెస్. డైరెక్ట్గా 3/2 నథింగ్ బట్ 1.5. కాకపోతే సెక్షన్ 2 అనేది లయింగ్ ఆన్ నెగిటివ్ x యాక్సిస్. సో -3/2 దట్ ఈస్ -1.5 cm. y2 ఈజ్ 3/2. సెక్షన్ 2 అనేది పాజిటివ్ y యాక్సిస్ మీద ఉంది కాబట్టి పాజిటివ్ వాల్యూ y 3/2 1.5 cm. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ సెక్షన్ ఈజ్ చూడండి, క్వార్టర్ సర్కిల్ అగైన్ రేడియస్ 3. ఏరియా వచ్చేసరికి 1/4 πr². ఓకే, ఆర్ నథింగ్ బట్ 3. ఇప్పుడు దీనికి సెంట్రాయిడ్ x3 y3 చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. చూడండి, ఓకే, ఇది గివెన్ సెక్షన్ కదా. మనకి జనరల్గా ఫార్ములాస్లో మనం స్టడీ చేసుకున్నప్పుడు సెంట్రాయిడ్స్ అనేవి ఎక్కడ నుంచి, సెంటర్ నుంచి మనం ఎంత 4r/3π. సెంటర్ నుంచి ఏదో x డైరెక్షన్లో కానీ y డైరెక్షన్లో కానీ క్వార్టర్ సర్కిల్కి 4r/3π అంటే ఫర్ సపోజ్ ఇక్కడికి ప్లాట్ అయింది అనుకోండి, ఈ డిస్టెన్స్ మనకి 4r/3π అనేది. కాకపోతే మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి, ఫ్రమ్ ఆరిజిన్ నుంచి కావాలి. సేమ్ ఇక్కడంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ ఆరిజిన్ నుంచి కావాలి. అంటే ఈ డిస్టెన్స్ కావాలి, నథింగ్ బట్ ఫ్రమ్ y యాక్సిస్ కావాలి. అంటే ఈ డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇప్పుడు ఈ ఎంటైర్ 3లోంచి అంటే ఎంటైర్ రేడియస్లోంచి 4r/3πని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు రిక్వైర్డ్ ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకేనా, అంటే ఎంటైర్ 3r - 4r/3π. ఓకే, x డైరెక్షన్ కాబట్టి మనకి నెగిటివ్ x యాక్సిస్ మీద ఉంది కాబట్టి -r - 4r/3π. సిమిలర్లీ y డైరెక్షన్లో కూడా r - 4r/3π. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఫర్ సపోజ్ 4r/3π డిస్టెన్స్ ఇది అయితే మనకి ఇక్కడ సెంట్రాయిడ్ ఆఫ్ ది థర్డ్ సెక్షన్ ప్లేస్ అయింది. కాకపోతే మనకి x యాక్సిస్ నుంచి కావాలి, అంటే ఈ డిస్టెన్స్ కావాలి. ఈ డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ ఎంటైర్ రేడియస్లోంచి ఈ డిస్టెన్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి రిక్వైర్డ్ ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చుగా. అదే ప్రొసీజర్ యూజ్ చేశాను. చూడండి, x3 వచ్చేసరికి -r - 4r/3π. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆర్ నథింగ్ బట్ 3. ఓకే, -1.72 cm. సిమిలర్లీ y3 అంటే r - 4r/3π. హియర్ ఆల్సో r ఈజ్ 3. 1.72 cm. ఇది పాజిటివ్ y యాక్సిస్ కాబట్టి పాజిటివ్ వాల్యూ, ఇది నెగిటివ్ x యాక్సిస్ మీ ప్లేస్ అయింది కాబట్టి నెగిటివ్ సైన్ వచ్చింది. x బార్ ఈజ్ a1 x1 + a2 x2 - a3 x3/a1 + a2 - a3. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే x బార్ ఈజ్ 0.84 cm. సిమిలర్లీ y బార్ అంటే a1 y1 + a2 y2 - a3 y3/a1 + a2 - a3. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y బార్ 1.5 cm.
x bar comma y bar, centroid of the given figure 0.84 comma 1.5. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంట్రాయిడల్ ఎక్స్ యాక్సిస్ చూడండి. ఫస్ట్ సెక్షన్ ఏంటిది మనకి, ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి క్వార్టర్ సర్కిల్కి IXX1 0.055 r to the power of 4 plus a1 y square. Here a1 is area of the first section and y is y bar minus y1. ఓకే, y bar minus y1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సిమిలర్లీ IXX2 ఈజ్ స్క్వేర్ అంటే BDQ by 12 plus a2 y square. Here a2 is area of the second section and y is y bar minus y2. Okay, IXX3, here also a quarter circle 0.055 r to the power of 4 plus a3 is area of the third section and y square. Here y is y bar minus y3. Okay, value substitute చేస్తాం. IXX is equal to IXX1 plus IXX2 minus IXX3. IXX1 ఈ 3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే 6.83 centimeter power 4. Okay, moment of inertia about centroidal y axis IYY1. First section is a quarter circle, so 0.055 r to the power of 4 plus a square x square. Here a1 is area of the first section and x is x bar minus x1 whole square. Okay, values and substitute చేస్తే IYY1 5.76 centimeters. Next IYY2 dBQ by 12 plus a2 x square. వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేస్తాం. సిమిలర్లీ IYY3 is 0.055 r to the power of 4 plus a3 x square. IYY is IYY1 plus IYY2 minus IYY3. 3 వాల్యూస్ని మనం అబౌట్ డేటా నుంచి సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే 11.04 centimeter power 4. ఓకే స్టూడెంట్స్.